దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన తెలుగు నటి ప్రత్యూష మృతి కేసులో సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించింది. ఈ హత్య కేసులో నిందితుడు గుడిపెల్లి సిద్ధార్థ రెడ్డిని వెంటనే పోలీసుల ముందు లొంగిపోవాలని న్యాయస్థానం పేర్కొంది. బెయిల్ కోసం ఆయన వేసిన పిటిషన్ను కొట్టివేసింది. ప్రత్యూష హత్య కేసులో సిద్ధార్థ రెడ్డికి హైకోర్టు విధించిన 2 ఏళ్ల జైలు శిక్షను సుప్రీంకోర్టు సమర్థించింది. ప్రత్యూష ఇంటర్మీడియట్ చదువుతుండగా సిద్ధార్థ రెడ్డి అనే యువకుడితో ప్రేమలో పడింది. అయితే ప్రత్యూష హీరోయిన్ రాణిస్తున్నప్పుడు సిద్ధార్థ రెడ్డి ఇంజనీరింగ్లో ఉన్నాడు. ఈ క్రమంలో కొంతకాలం తర్వాత వారిద్దరి మధ్య విభేదాలు రావడంతో 2002 ఫిబ్రవరి 23న సాయంత్రం 7 గంటల ప్రాంతంలో వారిద్దరూ విషం తీసుకున్నారు. చికిత్స కోసం ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో వారిద్దరిని చేర్పించగా ప్రత్యూష మరుసటి రోజే చనిపోయింది. చికిత్స అనంతరం మార్చి 9న సిద్ధార్థ రెడ్డి డిశ్చార్జ్ అయ్యాడు. కూల్ డ్రింక్లో పురుగు మందు కలిపి తీసుకోవడం వల్లనే ఈ ఘటన జరిగిందని పోలీసులు గుర్తించారు. మరణానికి ముందు ప్రత్యూషపై ఎలాంటి లైంగిక దాడి జరగలేదని ప్రభుత్వం నియమించిన 3 వైద్యుల టీం ఒక నివేదిక ఇచ్చింది. ప్రత్యూష ఆత్మహత్యకు నిందితుడు సిద్ధార్థ రెడ్డిని పురికొల్పారని సిబిఐ నివేదిక ఇచ్చింది. అయితే సిబిఐ విచారణ తర్వాత సిద్ధార్థ రెడ్డిపై 306 ఆత్మహత్యకు పురిగొల్పడం, 309 ఆత్మహత్యకు యత్నించడం సెక్షన్ కింద ఛార్జ్షీట్ వేసింది. దీంతో 2004లో హైదరాబాద్ మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి 5 ఏళ్ల కఠిన కారాగార శిక్షను ఖరారు చేసింది. ఆపై 5,000 జరిమానా విధిస్తూ తీర్పులు వెల్లడించింది. అయితే తీర్పును సవాల్ చేస్తూ సిద్ధార్థ రెడ్డి హైకోర్టును ఆశ్రయించాడు. ఈ క్రమంలోనే 2011లో జైలు శిక్షను 2 ఏళ్లకు తగ్గిస్తూ ఆయనకు అనుకూలంగా తీర్పు రావడంతో కాస్త ఉపశమనం దక్కింది. ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా 2 ఏళ్ల జైలు శిక్ష సబబే అని తీర్పిచ్చింది. 4 వారాల్లో లొంగిపోవాలని సిద్ధార్థ రెడ్డికి న్యాయస్థానం సూచించింది. అసలు ఆ రోజు ఏం జరిగింది? ప్రత్యూష తల్లి చెప్పిన మాటలేంటో చూద్దాం. అది 2002 ఫిబ్రవరి 23 సాయంత్రం తెల్లవారి బెంగళూరుకి బయలుదేరాలి. కన్నడ సినిమాలో తొలి అవకాశం రావడంతో సంతోషంగా ఉన్నాం. ఫేషియల్ వ్యాక్సింగ్ చేయించుకోవడానికి తన కజిన్ షిరితో కలిసి బ్యూటీ పార్లర్కి వెళ్ళింది. పార్లర్లో ఉన్నప్పుడు సిద్ధార్థ రెడ్డి వచ్చాడు. ప్రత్యూష ఫేషియల్ పూర్తయ్యే వరకు అక్కడే వెయిట్ చేశాడు. ఆ తర్వాత సిద్ధార్థతో ఓ 15 నిమిషాలు బయటికి వెళ్ళి వస్తానని షిరిని వెయిట్ చేయమని చెప్పింది. అయితే కొంతసేపటికి ప్రత్యూష నుంచి నాకు ఫోన్ వచ్చింది. జయం సినిమాలో హీరోయిన్గా కన్ఫర్మ్ చేసినట్లు తేజ గారి ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది. జయం ఆఫీస్కి వెళ్ళి వస్తానని చెప్పింది. అదే ప్రత్యూష నుంచి నాకు వచ్చిన చివరి ఫోన్ కాల్. కానీ వాళ్ళు మాత్రం తేజ గారి ఆఫీస్కి వెళ్ళనే లేదు. బ్యూటీ పార్లర్లో ఉన్న సిరికి ఫోన్ చేస్తే జరిగిన విషయం చెప్పింది. ఆ తర్వాత సిరి ఫోన్ చేసినా సరే ప్రత్యూష ఫోన్ తీయలేదట. ఆ తర్వాత అంతా మిస్టరీగానే మిగిలిపోయింది. ప్రత్యూష పోస్ట్ మార్టం నిమ్స్లో జరిగిందని ప్రత్యూష తల్లి చెప్పిండ్రు. సాయంత్రం 5 దాటిందని అప్పుడు పోస్ట్ మార్టం చేయలేదు. మర్నాడు ఉదయం 11కు అమ్మాయినిచ్చారు. గొంతు నొక్కినట్లు కమిలిన గుర్తులున్నాయి. ఒకవైపు 4, ఒకవైపు ఒక వేలి గుర్తు స్పష్టంగా తెలుస్తున్నాయి. బలవంతంగా గొంతు నొక్కి నోరు తెరిపించి పాయిజన్ పోసారని నాకు అనిపించింది. హాస్పిటల్ వాళ్ళు మాత్రం ట్రీట్మెంట్ సమయంలో పాయిజన్ వామిటింగ్ చేయించేటప్పుడు పడిన గుర్తులివని అన్నారు. ప్రత్యూష మరణం గురించి ఆమె తల్లి ఇంకా చెప్పిన విషయాలు చూస్తూ ఉంటే, ప్రత్యూషను మా సాంప్రదాయం ప్రకారం దహనం చేశాం, కానీ ఖననం చేసి ఉంటే బాగుండేదని ఇప్పటికీ బాధపడుతున్నాను. రీపోస్ట్ మార్టం చేస్తే నిజాలు బయటపడేవి. మా అమ్మాయి పాయిజనింగ్ ఎందుకు తీసుకుంది అనే ప్రశ్న నన్ను తొలిచింది తప్ప అత్యాచారం అనే ఊహ రాలేదు నాకు. మా ఊరికి తీసుకెళ్లి దహనమైన తర్వాత టీవీలో వార్తలు చూసే వరకు నాకు ఆ ఆలోచనే రాలేదు. అప్పట్లో ఇప్పట్లా మీడియా విస్తృతంగా లేదు. ఇన్ని ఛానళ్ళు ఉంటే వెంటనే విషయం బయటికి పొక్కి ఉండేది. వార్తలు చూసిన వెంటనే కర్మకాండలు కూడా జరగకముందే హైదరాబాద్ వచ్చేసాను. ఇక మనం ఈ జరిగిన విశేషాలన్నీ కూడా చూస్తే ఇది 2002 నుంచి ఇప్పటి వరకు ఇది ఇంకా అంటే సజీవంగానే కళ్ళ ముందు ఉన్నట్టుగా అనిపిస్తుంది ఈ కేసు. మొత్తానికైతే సిద్ధార్థ రెడ్డికి ప్రత్యూష హత్య కేసులో సిద్ధార్థ రెడ్డికి హైకోర్టు 2 ఏళ్ల జైలు శిక్ష విధించింది. అయితే సుప్రీంకోర్టులోని వాళ్ళు హైకోర్టులో సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులోకి వెళ్ళడం జరిగింది ప్రత్యూష తల్లి. అయితే ప్రత్యూష తల్లి మాట్లాడిన మాటలు కూడా మనం చూసినాము. సో ఆమెకు ముందు ఏంటనంటే, కనీసం అప్పుడు ఖననం చేయకుండా మేము ఆల్రెడీ కనీసం అప్పుడే మేము కొంచెము
జాగ్రత్త పడి ఉంటే బాగుండేది, కనీసం రీపోస్ట్ మార్టం చేసే అవకాశాలు ఉండేవి, కానీ ఇప్పుడు అది లేకుండా పోయిందని చెప్తుంది. ఒకసారి ప్రత్యూష సినిమాకు సంబంధించిన విశేషాలు చూద్దాం. సినీ నటి ప్రత్యూష సుమారు 12 సినిమాల్లో నటించింది. 1998, 2002 మధ్యకాలంలో తెలుగు, తమిళ సినిమాల్లో మెప్పించింది. ఆమె ముఖ్యంగా రాయుడు, శ్రీరాములయ్య, సముద్రం, కలుసుకోవాలని వంటి తెలుగు చిత్రాల్లో గుర్తింపు పొందింది. ప్రత్యూష కెరీర్ పీక్ స్టేజ్లో ఉండగానే ఆమె మరణం జరగడం సినీ రంగానికి పెద్ద షాక్ అనే చెప్పాలి.